పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నట్లయితే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్నవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రియ సహోదరి సోదరులారా, ఈ మాట మనం గమనించినట్లయితే, వారు విసుగక నిత్యంగా ప్రార్థన చేయుచుండవలెను. ఎవరండి వారానికి ఎవరండి ప్రార్థన చేయాల్సింది? ఎవరు చేయాలండి ప్రార్థన? యేసు ప్రభు చూడండి, తన సువార్తలో స్పష్టంగా ఏమని చెబుతున్నాడంటే, మనుష్యుడు ఏం చేయాలంట? విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. శిష్యులు గాని, అక్కడ ఉన్నటువంటి చూడండి ప్రజలు గాని, అక్కడ ఉన్నటువంటి యేసుని అంగీకరించినటువంటి జనము గాని, తండ్రి యొక్క కుమారులు గాని, అక్కడ ఉన్న ప్రతి మనుషుడట ఏం చేయాలండి? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే చూడండి, ప్రతి మనుషుడంట ప్రార్థన చేయాలంట. చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉంది అంటే, ప్రార్థన అంటే ప్రార్థనకు దూరం ఉంది అంటే, ఏదో చూడండి ఇంట్లో పనుల విషయం కానీ, సమాజంలో చూడండి పనుల విషయం కానీ, ఇక సమయాన్ని చూడండి అనేక విధాలుగా పాడు చేసుకుంటూ, చూడండి సెల్ ఫోన్ చూస్తూ, చూడండి లోకానుసారమైన ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ, చూడండి లోకానుసారమైన వ్యర్థమైన పనులు చేస్తూ, చూడండి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని పనులు చేసుకుంటూ, దేవుడి కంట ఏమిరంట సమయాన్ని దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి ఆలోచన ఉండదు. చూడండి కుటుంబం మొత్తం కలిసి ఇగో ఏకాత్మ కలిగి ప్రార్థన చేయాలని ఆలోచన ఉండదు. చూడండి సంఘములో ప్రార్థన చేయాలని ఆలోచన ఉండదు. చూడండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని ఆలోచన చాలా మందిలో ఉండదండి. లేదండి, వేకుజాము లేచి ప్రార్థన చేయమండి ఏం చేస్తారు? అసలు వేకుజామునే లేకపోతే మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయమంటే చేయరండి. సమయం కుదిరినప్పుడు అలా ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి సమయం దేనికి అప్పగిస్తాం? ఈ లోకంలో ఉన్న వాటికి అప్పగిస్తాం. కానీ స్పష్టంగా దేవుడు ఏమన్నాడంటే, విసుగక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక సమస్య ఉన్నా కానీ, ఒక బాధ ఉన్నా కానీ, ఒక వేదన ఉన్నా కానీ, ఒక చీకటి ఉన్నా కానీ, ఒక బలహీనత ఉన్నా కానీ, ఒక శోధన ఉన్నా కానీ, ఒక శ్రమ ఉన్నా కానీ, ఒక ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ, చూడండి ఏదున్నా కానీ మనుష్యుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకని చెప్పండి ప్రార్థన చేయాల్సింది? చూడండి యేసు ప్రభు తన సువార్తలు ఎక్కడ దురాత్మ పట్టినటువంటి వారిని కానీ సమస్తాన్ని ఏమని చెప్పాడండి? అయ్యా నీ చిత్తం అయితే వ్యక్తిని బాగు చేయాలి. అదేంటి చెప్పండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వ్యక్తిని స్వస్థపరిచయ్యా. అయ్యా ఇదిగో నీ చిత్తం అయితే వ్యక్తిని బాగు చేయయ్యా, ఈ గుడ్డివాడికి కన్నయ్యా, ఈ దురాత్మ పడిన వాడిని విడిపించయ్యా, ఈ మరణకరమైన వ్యాధులు ఉన్న వ్యక్తిని బాగు చేయయ్యా, ఈ సమాజంలో ఉన్న వ్యక్తిని తిరిగి లేపయ్యా. నేనేం చేశానండి? చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషినంట దేని ద్వారా బాగు చేశాడండి యేసు ప్రభు? తన సువార్తలతో స్పష్టంగా చెబుతున్నాడండి. అయ్యా ఇదిగో ఈ వ్యక్తిని బాగు చేయని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాకుండా శిష్యులు కూడా ఎలా ప్రార్థన చేయాలో నేర్పాడండి. చాలా మంది ప్రార్థన ఎలా ఉంటాయండి? లోకానుసారంగా ఉంటాయండి. లోకంలో ఉన్న వాటి కోసం ప్రార్థన చేస్తారండి. లోకంలో ఉన్న వాటి కోసం ప్రార్థన చేసి అది రాలేదని ఏం చేస్తారు? విసుక్కుంటారు. అవునండి, చూడండి కొంతమంది ప్రార్థన ఎలా ఉంటాయంటే, అయ్యా ఇది నేను ఈ వ్యక్తిని ప్రేమించానయ్యా, ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకునేటట్టుగా లేదండి. అయ్యా ఇదిగో నాకు ఇదిగో ఈ వ్యాపారం ఉందయ్యా. ఏ వ్యాపారం అండి? మందు వ్యాపారం ఉంది. ఈ మందు వ్యాపారాన్ని నువ్వు ఆశీర్వదించయ్యా. ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? కొంతమంది చూడండి చేసిన పాప నిమిత్తం ప్రార్థన చేస్తారంట. ఒక భక్తుడు ఉన్నాడండి, తెలుసండి మీకు? దావీదు అనే భక్తుడు ఉన్నాడు. ఈ దావీదు చూడండి బెత్షెబాతో ఏం చేశాడంట? పాపం చేశాడండి. పాపం చేస్తే అతనికి ఒక కుమారుడు పుట్టుతాడండి. ఆ పుట్టిన కుమారుని దేవుడు ఏం చేశాడంట? మొత్తాడండి. వేరొకరి భార్యతో పాపం చేసినప్పుడు పుట్టిన కుమారుడి నిమిత్తం దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ వ్యక్తిని నువ్వు బాగు చేయని
తన యొక్క పరుపుతో తడిసిపోయేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నా? విసుగుగా నిత్యం ప్రార్థన చేయాలి. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలండి? యథార్థమైన ప్రార్థన, నీతి కలిగినటువంటి ప్రార్థన, న్యాయమైన ప్రార్థన చేయాలి. ఈ లోకానుసారమైన వాటి గురించి కానీ, ఈ లోకంలో పాపం గురించి కానీ, ఈ లోకంలో చెడు గురించి కానీ, ఈ లోకంలో దుర్మార్గం గురించి కానీ, ఈ లోకంలో అక్రమం గురించి కానీ నువ్వు ఏం చేయకూడదు? ప్రార్థించకూడదు. ప్రియమైన కొంతమంది చూడండి, 5 ఈ స్థలం నాకు వచ్చినట్టు చేయాలి, 5 నన్ను ఈ వ్యక్తి కంటే నన్ను అధికంగా ఆశీర్వదించేయాలి, 5 ఈ వ్యక్తిని నాశనం చేయాలి. ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉన్నాయని నేటి కాలంలో? పరిశుద్ధమైన ప్రార్థన. అందుకని చూడండి, దేవుడు ఏమన్నాడంటే నువ్వేం చేయాలంటే ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా విసుగుగా నిత్యము ఏం చేయాలి? ప్రార్థించాలి. అట్లా ఉన్నామండి మనం. శ్రమ వచ్చిందనుకో పరిగెత్తామండి హాస్పిటల్ చుట్టూ, బలహీనత తేడగలుగుతాం హాస్పిటల్ పరిగెత్తాం. ఒక శ్రమ వచ్చిందనుకో ఎవరు సహాయం చేస్తారు? ఒక గొప్ప ఉందనుకో ఎవరు తిరుగుతారు? చూడండి, ఒక ఇదిగో బలహీనత ఉందనుకో ఈ వ్యక్తి బలహీనత ఎవరు బాగా చేస్తారు? పలానా ఇది ఈ లోటు ఉందనుకో, గర్భాలు లేదనుకో, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గర్భఫలం వచ్చిందో, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏకాయం తీసుకుంటే, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏకాయం తీసుకుంటే, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ చెట్టుకి ఏది కడితే బాగుపడతాడేమో. మనుషులు ఏం చేస్తున్నారండి? ప్రార్థన విడిచిపెట్టి లోకం వైపు వెళ్తారు. ఏంటంట? ప్రార్థన వల్ల సమస్తము ఏందండి? ప్రార్థన దేన్నైనా కానీ సాధించింది. చెప్పండి. భక్తురాలు ప్రార్థన చేస్తున్నారు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన వాడి తల మీదకి క్షోరము కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినమలటన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏం చేసింది చెప్పండి? ఎవరు లేరన్నా? సంతానం లేదు. ఎవరు అసలు? ఎవరండివా? ఎల్కానా యొక్క భార్య. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరేమో హన్నా, ఒక భార్య పేరు పెనిన్నా. అయితే ఎల్కానా చూడండి, భార్యలో ఉన్నటువంటి 2 భార్యలు హన్నాని ఎక్కువగా ప్రేమించాడు, పెనిన్నాని తక్కువగా ప్రేమించాడు. కాబట్టి చూడండి, ఈ హన్నా కంటే ఎవరు లేరంట? సంతానం లేదండి. కుమారుడు గాని కుమార్తె గాని ఎవరు పట్టలేదు. పెనిన్నాకు మటుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే దినదినం చూడండి, వీరు ఏటాట ఏం చేసేవాళ్ళంటే షిలోహు అనేటువంటి దేవాలయానికి వెళ్ళి ఏం చేసేవాళ్ళండి? ఆ దేవాలయాలంట బలులు అర్పిస్తా ఉండేవాళ్ళంట. ఏటేట పోయేవాళ్ళంట. ఏటేట పోయి బలు అర్పిస్తుంటే ఒక దినానంట ఈ హన్నాని పెనిన్నా ఏం చేసిందంటే బాధపరిచిందండి. వడ్రాలు నువ్వు, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలున్నారు చూసావా, నా కుమారులు ఉన్నారు చూసావా, నా కుమార్తెలు ఉన్నారు చూసావా, నిన్ను నీ భర్త ఎంత ప్రేమించినా గాని నాకు దేవుడు కుమార్తెని ఇచ్చాడు, నువ్వు కుళ్ళుపోద్దానివి, నువ్వు అట్టాంటి దానివి అని ఎలా పడితే అలా మాట్లాడి, అలా మాట్లాడేసరికి ఏమేం చేసిందంట? ఆ
బాధ ఎవరికి చెప్పుకోలేక, ఏంటండి ఆ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేక భర్త దగ్గరికి వెళ్ళి చేస్తే భర్త సంతానం ఏం కలుగుతాడండి? ఎడైనా కొట్టుకుపోయి కొనుక్కునేదా చెప్పండి సంతానం? ఇప్పుడంటే టెస్ట్ బేబులను ఉన్నాయి, కానీ ఇంతవరకు అవి ఉన్నాయండి? లేవు. కాబట్టి చూడండి, ఆ సంతానం చూడండి ఆమెకు లేదు కాబట్టి ఆమెను అనేకమైన వారు శోధించి బాధపరిచి అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు. చూడండి కొంతమంది వడ్రాలైతే ఆమె దగ్గర పోవడానికి కూడా ఇష్టపడతారు. చూడండి ఎన్ని నిందలు ఉన్నాయంటే ఆమెకి అనేకమైన నిందలు ఉన్నాయి. మరి ఆమె కుమారుడు కానీ కుమార్తెను కానీ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఏం చేసిందంట? దేవుని సన్నిధికి వచ్చిందంట. దేవుని సన్నిధికి వచ్చండి ఏం చేస్తుందంట? బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తుందంట. చూడండి కొంతమంది ప్రార్థన చేయమంటే ఎన్ని నిమిషాలు చేస్తారండి? 2 నిమిషాలే ప్రార్థన చేస్తారు, లేదా 1 నిమిషం ప్రార్థన చేస్తారు, లేదా కళ్ళు మూసుకొని కళ్ళు చేస్తారు, లేదా ఎవరైనా ప్రార్థన చేస్తుంటే దానిలో ఎక్కువ చేస్తారు. ఏమేం చేస్తుందండి? ఎలా ప్రార్థన చేసిందంటే మా దుఃఖముతో ప్రార్థన చేసిందండి. ఆమెకున్న శ్రమ మొత్తాన్ని, అయ్యా ఇలాంటి శోధ నాకుందయ్యా, ఇలాంటి బాధ నాకుందయ్యా, ఏ మనుషుడు తీర్చలేడయ్యా, ఎవరు చేయలేరయ్యా, అసాధ్యమైంది కూడా సాధ్యమైన శక్తి ఎవరికి ఉందండి? నీకుందయ్యా అని చెప్పి చూడండి దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని ఏం చేసిందంట? కొమ్మరిచ్చిందండి. కొంతమంది ప్రార్థనలో ఎలా ఉందంటే ప్రార్థన 2 నిమిషాలు చేస్తారు, పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఇతరులు ఏం చేస్తారు అనుకుంటారు, ప్రార్థన చేస్తారు, ఏంది ఎంతసేపు చేసిన ప్రార్థన నేను అనుకుంటారు, ప్రార్థన చేస్తారు, ఇది ఇంటి దగ్గర టైం అయిపోతుంది, చాలా టైం అవుతుంది, ప్రార్థన చేస్తారు, ఏం చేస్తారండి వాళ్ళు ఏం తిన్నారు, వీళ్ళు ఏం తిన్నారు, ఆకలి అవుతుంది. చూడండి ప్రార్థన ఎలా ఉండిందంటే 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఒకవేళ అయితే అసలు ప్రార్థనే చేయాలి చేస్తారు చెప్పండి. క్రైస్తవుల్లో చూడండి ఎవరైనా ప్రార్థన చేస్తే నుంచడమే కానీ వ్యక్తిగత ప్రార్థన లేదా, రోజు మొత్తం మీద అంట దేవునికి ఎంత సమయం తీయాలండి? మనిషిగా ఎంత సమయం తీయాలి చెప్పండి? 24 గంటలు అంటే 2 నిమిషాల, క్షమించండి 2 గంటల 40 నిమిషాలు తీయాలి. 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఏమంటారు? మాకు ఉద్యోగం ఉంది, మాకు వర్క్ ఉందయ్యా, మాకు ఉద్యోగం ఉందయ్యా, మాకు వ్యాపారం ఉందయ్యా, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, కాబట్టి మాకు ఏం లేదు, ప్రార్థన చేయడానికి సమయం కుదరదు అంటారండి కొంతమంది. చాలా మంది చూడండి ప్రార్థన విడిచిపెట్టి ఈ లోకంలో పనుల వైపు తిరుగుతారండి. ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో పని చేసుకుంటుంటారు కానీ ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి బయలుదేరి చూడండి చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోతాం. ఫ్యాషన్కి ఏం ప్రార్థన చేస్తారని వెళ్ళేటప్పుడు అయ్యానని కాకపోతే మధ్యలో ఆహారం తినేటప్పుడు అయ్యే దీన్ని పరిశుభ్రపరచు, సాయంత్రం ఇంటికి రాగానే శుభ్రత మాట్లాడేది. ఇక అయిపోయింది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి అసలు? ఏదండి చాలా మంది ప్రార్థన అంటే ఏందో తెలియదండి. దేవుడితో మనం మాట్లాడుతాం. చూడండి లోకంలో మనుషులు ఎలా మాట్లాడుతాం, మన బాధలు ఎలా చెప్పుకుంటాం, మన ఇబ్బందులు ఎలా చెప్పుకుంటాం, మన సంతోషం ఉంటే ఎలా చెప్పుకుంటాం, అలా చూడండి దేవుడితో కూడా చెప్పుకోవడమే ఏదండి ప్రార్థన. ప్రియమైన సహోదరులు, అలాంటి ప్రార్థన మనుషుల్లో లేదు. ఉందండి చెప్పండి. హన్నాకు వచ్చిన శ్రమ నేడకు తీసుకొచ్చిందండి? మనుషుల దగ్గర తీసుకొచ్చిందా? దేవుని అంతకు తెచ్చిందండి. తెచ్చయ్యా ఏమంటుందండి? నాకు ఈ శ్రమ ఉందయ్యా, దీని నుంచి నువ్వు నన్ను విడిపించయ్యా, నన్ను కానీ శ్రమ నుంచి విడిపిస్తే నువ్వు నాకు ఇచ్చినటువంటి కుమారుణ్ణి నీకు మరలా తిరిగి అప్పగిస్తాను. ఏమంటుందండి? నాకు కానీ కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెడతాను. మనం అలాంటి తీర్మానాలు చేసుకుంటామండి, అలాంటి ప్రార్థన చేద్దామా? ఏంటండి ప్రార్థనే చేయమని. సోమరులుగా నిద్రపోతాం, సోమరులుగా తిరుగుతాం, సోమరులుగా చూడండి ఊరినప్పుడు మరి తిరుగుతారండి. ఏంటండి ఇంటి దగ్గర ఉండరు, ఊర్లు పడి తిరుగుతారు, స్నేహితులతో పడి తిరుగుతారు,
అసలు ఏం పని ఉండదండి. అసలు ఈ వ్యక్తికి ఏం పని ఉండదు, కానీ జనాల పనులు చేయడానికి పోతారు. ఏంటండి, ఆడి పని మీదని, వీళ్ళ పని మీదని, ఆమె పని మీదని ముసలమ్మ వచ్చట్లేదు. వ్యర్థంగా చూడండి, టీవీ చూస్తారు, వ్యర్థంగా ఆరాధిస్తారే కానీ ప్రార్థన అనేది చెయ్యరు. ప్రియమైన సోదరులు, వాక్యం ఏం చెప్తుంది? విసుకకు నిత్యము నువ్వు క్రైస్తవుడుగా ఉన్నటువంటి నువ్వు దేవుడు నమ్ముకున్న నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ప్రార్థన వల్ల అంట అన్ని అవసరాలు ఏమవుతాయి అంట? తీర్చబడతాయి అంట. ఏమకున్నటువంటి ఆ కొద్ది ఎవరైనా తీర్చగలరా ఈ లోకంలో? ఎవరి వల్ల అయితే చెప్పండి? దేవుని వల్ల అయితే. ఎందుకంటే ఆయన గర్భాన్ని తెలవగలడు, శారా గర్భాన్ని ఏం తెచ్చాడంట? వృద్ధాప్య వయసులో తెచ్చాడంట. మరి వృద్ధాప్య వయసులో పిల్లలు పడతారు చెప్పండి? 90 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొన్ని పిల్లలు పడతారా? వడ్రాలైనటువంటి వ్యక్తులకి సంతానాన్ని కలిగించారు. మరి గర్భాన్ని తెలిసి కాబట్టి చూడండి, కన్నా బిడ్డని మరణ పడ్డాడ. ఏం జరిగిందండి? సేవకుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏమైంది? ముందు దాకా వచ్చింది, అట్ట ముద్రాలు అట్ట ఎడుతుంది, అట్ట మగత ఉంటుంది, ముందు దాకా వచ్చింది అనుకున్నాడు. మద్యం దాకా వచ్చిందేమో. అమ్మా, నువ్వు మద్యం దాకా వచ్చావంటే అప్పుడు ఏమని చెబుతుందేమా? అయ్యా, నాకేముందట? ఒక లోటు ఉందయ్యా, నేను ద్రాక్ష రసము కానీ మద్యం కానీ దేన్ని తాగలేదయ్యా. నా లోటు ఏదంటే నాకు మనోదుఖం ఉందయ్యా. ఇది ఎవరి వల్ల కాదయ్యా, అందుకనే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఎవరు తీర్చగలరా అండి? తప్పండి, ఎవరు తీర్చగలరా? ఆమెకున్న బాధ. చాలా మంది మనుషులకి అనేకమైన బాధలు ఉంటాయి, అనేకమైన శ్రమలు ఉంటాయి, కానీ వాటిని తీర్చలేని కూడా ఎవరు తీరుతారు చెప్పండి? దేవుడు తీరుతాడండి. కానీ ఈ మనుషులు దేవుడిని విడిచిపెట్టి దేనిలోకి వెళ్తున్నారు? లోకం వైపు వెళ్తారండి. వాళ్ళు తీరుతారేమో, వీళ్ళు తీరుతారేమో, నాకు వచ్చిన బాధ నుంచి వీళ్ళు విడిపెత్తారేమో అనుకున్నారే, కానీ నువ్వు ప్రార్థన చేస్తా అంట. ఏం జరిగిందంట అన్నాడంటే దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఏంటంటే ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఆమె ఏం చేసింది చెప్పండి? తనకి శ్రమ తేడకెళ్ళిందంట. తేడకెళ్ళిందండి. అన్నాకి శ్రమ తేడకెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందండి. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి శ్రమ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. చూడండి, నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇస్తానండి. యేసు ప్రభు చూడండి, నమ్మదగిన వాడండి దేవుడు. ఏంటండి, మనతో మాట్లాడతాడండి స్పష్టంగా. నువ్వు ప్రార్థన చేస్తే నీతో స్పష్టంగా మాట్లాడతాడు. నీకు ఏ బలహీనత ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఏ శ్రమ ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఏ శోధన ఉన్నా, ఏ చూడండి ఏదున్నా కానీ ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతో స్పష్టంగా మాట్లాడతాడు. మాట్లాడితే కాకుండా ఏం చేస్తాడంట? శ్రమల్లో నేను అతనికి తోడై, శ్రమల్లో నీకు తోడుకుంటాడంట, బాధలో నీకు తోడుకుంటాడు. ఉంటాడా? ఉంటాడు చెప్పండి? ఉంటాడండి తోడుగా దేవుడు? ఉంటాడండి. చూడండి, షడ్రగ్ మేషక్ అబేద్నెగోలు ఒక ప్రతిమకి నమస్కరించమని రాజు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ప్రతిమకి నమస్కరించారా? నమస్కరించకపోతే ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? అగ్నిగుండంలో పడేస్తానికి 7 అంతల అగ్నిలో పడేశాడు. పడేసే ముందర వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? పడేసే ముందర 3 ఉన్నారండి. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? పడవేసిన తర్వాత ఎంతమంది ఉన్నారంట? 4 ఉన్నారు. ఆ 4 ఎవరు? ఎవరండి? దేవుడు అండి. శ్రమలో ఎట్టున్నాడు ఆయనకి?
అగ్నిలో తోడుగా ఉన్నాడండి, శ్రమలో తోడుగా, మరణంలో తోడుగా ఉన్నారు. మరలా చూడండి, మరి బయటకు వచ్చిన తర్వాత అంట మరి షర్టు మీద ఏందండి అగ్ని వాసన కూడా లేదండి. రాజు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏం చేశాడు? ఆయనకి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడండి రాజు గడిచేవాడికి. నమ్మాడండి దేవుడిని. ఎందుకని? వాళ్ళు చూడండి అక్కడ ప్రార్థన చేశారు, అయ్యా ఈ శ్రమలో నాకు తోడుగా ఉండయ్యా, ఈ అగ్ని నుంచి మమ్మల్ని విడిపించండి అలాంటి ప్రార్థన చేస్తున్నా. ఐదుగా నా భార్యను మార్చాయా, నా భర్తను మార్చాయా, నా బిడ్డను మార్చాయా, నా కుటుంబాన్ని మార్చాయా, ఈ పాపం నుంచి విడిపించాయా, ఈ శోధన నుంచి విడిపించాయా అని ప్రార్థన చేస్తున్నామండి. చేస్తున్నాను చెప్పండి. వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే విసుగుగా నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఉన్నటువంటి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకే శ్రమ వచ్చినా ప్రార్థన చేయాలి. ఏంటండి? ప్రార్థన చేస్తే ఏ శ్రమ నుంచి దేవుడు విడిపెడతాడు. చూడండి, ఒక ఉదాహరణ జరిగింది. ఒక ఊర్లో అంట అన్ని రాళ్ళు ఉన్నారంట కుటుంబంలో. ఆమెకు ఒక శ్రమ వచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే, అది న్యూ ఇయర్ టైం అయింది. న్యూ ఇయర్ అంటే జనవరి 1 రోజు అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఏం బండికి ఆమెకున్న శ్రమ నుంచి, బాధ నుంచి ఏం చేయాలి తెలియక కలిపేసుకొని లోపల ఊరేసుకోవాలి. ఆ టైంలో చూడండి, బయట నుంచి తలుపు కొట్టేశాడు. పోయినప్పటికీ ఏమనుకుంటుంది? నా భర్త లేడుగా, ఎవరు లేరు నాకు తోడు, ఎవరు తోడు లేరు, అసలు ఏంది పరిస్థితి, నన్ను ఎవరు బాగు చేస్తారు, నాకు ఎవరు లేరు, ఇక నేను చచ్చిపోతాను, ఈ తలుపు ఎవరు కొడుతున్నాను, నాకు అసలు అనవసరం అంటుంటుంది. పదే పదే తలుపు కొడుతున్నాను. చచ్చిపోయే ముందర అసలు తలుపు తీసి చచ్చిపోతానని చెప్పి వెళ్ళి తలుపు తీయగానే ఒక వ్యక్తి చూడండి ఒక పాంప్లెట్ తీసుకొచ్చి అమ్మాయి ఇది పాంప్లెట్ అని ఇచ్చానంట. చదివిందంట. చదివితే చూడండి వాక్యం ఏంది, నాకు మొరబెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తాను. చూడండి, అది చదివి ఆమె కలిపేసి ఆ ఉరి తీసేసి అక్కడ మాత్రించి ప్రార్థన. అయ్యా నువ్వెవరో నాకు తెలియదు అయ్యా, ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి వాక్యం నేను నాకు మొరబెట్టమంటున్నావు, అసలు నువ్వే దేవుడో నాకు తెలియదయ్యా, నాకు ఇది శ్రమ ఉందయ్యా, ఇగో నేను మరణించాలనుకున్నానయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, దీని నుంచి నన్ను ఎవరు విడిపించలేరయ్యా అని చూడండి అక్కడ కూర్చొని ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడితే ఆ మాట్లాడి ఏడుతున్నటువంటి 10 నిమిషాల్లో చూడండి ఒక ఫోన్ వచ్చిందండి. అమ్మ ఇదిగో ఈ శ్రమ నుంచి నిన్ను విడిపెడుతున్నా, ఏందండి నీకు ఇది బాధ ఉందమ్మా, దీని నుంచి బాగుపడ్డానని. ఆమెకేముందంటే కొంత ఉప్పు ఉన్నాయి, దానివల్ల ఎవరు తెచ్చట్లా, భర్త లేడు, కుటుంబంలో ఎవరు లేరు, నా ఒక్కటే ఉంది. ఇంకా ఆమె ఇంకేం చేయాలి తెలియక మరణించబోతుందని ఊరేసుకుని ఆ సమయంలో ఆ చూడండి ఆ పాంప్లెట్ చదివి నిజంగా దేవుడికి మొరపెడితే అమ్మ నీ అప్పు తీరిపోయిందని ఫోన్ చేశాను. ఎవరన్నా ఏం చెప్తుంది? నువ్వు ముందర దేవుడికి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో ఆటోమేటిక్ చూడండి నీ చుట్టూ ఉన్న వాతావరణం ఏమైందంట మార్పు వచ్చిందండి. నువ్వు ప్రార్థన చేయకుండా సోమరు ఉంటే మార్పు వచ్చిందా? సోమరు అంట తన ఇల్లుని ఏం చేస్తాడంట, ఏం చేసుకుంటాడండి, తన ఇంటి కప్పుని మారవేసుకుంటాడండి. సోమరు అంట ఏం చేస్తాడు చెప్పండి, తనకి దారిద్ర్యాన్ని తెచ్చుకుంటాడండి. సోమరు అంటే ఏం చెప్పండి, ఒకవేళ అంటారు మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తున్నాం, మేము ఎందుకు సోమరులు అవుతాం, వేలు సంపాదిస్తున్నాం అంటారు. ఈ లోకధనం కాదు నువ్వు సంపాదించాలి, ఏ లోకధనం అండి, పరలోక ధనాన్ని సంపాదిస్తున్నావా? పరలోక ధనం అంటే ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయటమేనా. అలాంటి ప్రార్థన కలిగి ఉన్నప్పుడే ఎలాంటి కార్యమై నువ్వు ఈ లోకంలో చూడగలుగుతావు, దేవుని యొక్క పరలోక రాజ్యంలో కూడా చూడగలుగుతావు ప్రేమైన సహోదరి. కాబట్టి ఏం చేయాలి? విసుకగా నిత్యము ప్రార్థించాలి. ప్రార్థనలో ఎన్నో ఉన్నాయి. నీ శత్రువుని కూడా మార్చింది ప్రార్థన. నీ శత్రువు నుంచి కూడా నీకు జయాన్ని కలుగజేసి. కాబట్టి నువ్వు సమయాన్ని ఏం చేసుకోకూడదు, విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో పనుల వైపు వెళ్ళకూడదు, ఈ లోకంలో ముసలి మొక్షల వైపు వెళ్ళకూడదు, సినిమాల వైపు వెళ్ళకూడదు. వృధా చేసుకోవద్దండి నీ జీవితాన్ని. నీ జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? ఈ సమయంలో నేను క్రీస్తుకి అప్పగించు. ఈ
ఈ శ్రమేళ నేను దేవునికి అప్పగించావనుకో, ఇక నువ్వు ప్రార్థన చేసావనుకో, అన్నాకి చూడండి ఏం కలుగజేసాడండి ఆయన, ఏం కలుగజేసాడండి? సంతానాన్ని కలుగజేశాడు. ఆయన ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసి, మత్తురాలే ప్రార్థన చేసి ఏం చేసిందండి? అసాధ్యమైంది కూడా ప్రార్థన వల్ల అంట, అసాధ్యమైంది కూడా ఏమైందన్నా సాధ్యమైంది. అయితండి చూడండి, మరణించిన వాడిని తిరిగి లేపగలుగుతాం, మనం లేపగలుగుతాం. పేతురు ప్రార్థిస్తే మరణించిన వాడు తిరిగి లేచాడు. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఏమైపోయినాయంట? ఆగిపోయినాయి. మోషే ప్రార్థన చేస్తే బండలో నుంచి ఏం కలిగినాయంట? నీళ్లు కలిగినాయి. సముద్రం పాయలుగా చేర్చబడింది. ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవలేదు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. మరి నీ ప్రార్థన ఎలాగుంది? ఎలాగుందండి? నిమిషం ప్రార్థన ఎలాగుందా? అలాంటి ప్రార్థన ఉందండి? అసలు కొంతమంది అయితే ప్రార్థన చేయరు. చేస్తారా? చేయకపోయిన సహోదరి ఏ గాడికి లోకాసారం చేశారు. ఆ పని మీద ఈ పని మీద అటు ఇటు ఎటో గట్టి వెళ్తూ ఉంటారు, కానీ ప్రార్థన ఏదో ఒక పని పురమాయించుకుంటారు ఏంటండి, ఏదో ఒక పని పెట్టుకుంటారు, కానీ ప్రార్థన చేయరు. మరియా మార్త ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గర ఉంటే మరి ఏం చేస్తుందంట? యేసు ప్రభు మాట్లాడుతుంటే మార్త ఏం చేస్తుందండి? యేసు ప్రభుకి ఉపచారం చేస్తుంది. ఏం చేస్తుంది? యేసు ప్రభుకి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. సిద్ధపరుతుంటది. ప్రభువా, నేను ఒక్కదాన్ని పని చేసుకోవాలా, మరి నా కోసం పంపివా? ఏమన్నాడు? పనులు ఎప్పుడు నీతో పాటే ఉంటాయి అన్న. నీ ఉద్యోగం ఎప్పుడు నీతో పాటే ఉంటుంది. నీ ఇంట్లో పనులు ఎప్పుడు నీతో పాటే ఉంటుంది. నువ్వు వెళ్ళినటువంటి గుంట ఉదాహరణ చూడండి, దాని ప్రాంతాలకు వెళ్ళే పనులు ఎప్పుడు అంతే ఉంటాయి. నువ్వు చేయాల్సిన పనులు ఎప్పుడు అంతే ఉంటాయి, కానీ క్రీస్తు నీతో పాటు ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు అప్పుడే క్రీస్తు నీతో పాటు ఉంటాడు. దేవుడు నీతో పాటు ఎప్పుడు ఉంటాడు? నువ్వు మాకిచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? నాకు మొరబెట్టుకుని నేను నీకు శ్రమల నుంచి విడిపెత్తాను. నేనేం చేస్తాను? గొప్ప చేస్తాడు. ఎప్పుడండి? రోడ్లు ఎప్పుడు తిరిగినప్పుడు కాదు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు. అన్న ప్రార్థన అడిగించి తనకు సమయాలు ఇచ్చాడు. ఎలాంటి వాడండి సమయాలు? ఒక పెద్ద ప్రవక్త. చిన్న వయసులోనే దేవుడు మాట్లాడాను పొందినటువంటి ప్రార్థన చేశాడని ఇచ్చాడు దేవుడు. ఎందుకని? మన ప్రార్థనకంతా శక్తి ఉంది. అలాంటి ప్రార్థన నీలో ఉందా? ఉందండి నీలో ప్రార్థన? నీలో కోపం ఉందా? గర్వం ఉందా? డంబం ఉందా? అసూయ ఉందా? ఈర్ష ఉందా? లోకాసారం జీవితం ఉందా? చెడు క్రియలు ఉన్నాయా? మోపు చూపులు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన నీలో ఉందండి? ఏముండాలి నీలో? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో ఇదిగో నాకు ఇదిగో ప్రార్థన చేయడం చేత కావట్లేదు, ఎలా ప్రార్థన చేయమంటావు? ఇదిగో విసుగులాత్మ వస్తున్నాయి నాకు, ఇదిగో ఆ విసుగులాత్మ తొలగించు, ప్రార్థనాత్మ నాకు దయచేయను. నేను ప్రార్థన చేస్తామని అయ్యా ఇదిగో ప్రార్థించాలంటే నాకు కాళ్ళు అమ్మట్లేదు, బాకరించలేకపోతున్నానయ్యా, కూర్చొని చేయి, నడుస్తా చేయి. ఏంటండి? అగ్నిగుండంలో నడుస్తా ప్రార్థన చేయలేదా? అవాదం చూడండి, ఏదైనా వాళ్ళలో ప్రార్థన చేయలేదా? నడుస్తా. ఏలియా చూడండి, బదయుక్షం కదా, కూర్చొని ప్రార్థన చేయలేదా? ఏంటండి? తప్పులోడు అంటే తప్పులు ఎత్తుకుంటాడంట, తప్పులోడు తప్పులు ఎత్తుకుంటాడండి. అట్లాగే ఏదో ఒక లోపం, ఏదో ఒక మాట ప్రార్థన చేయకపోవడానికి, ఈ పని ఉందను, అదో ఉందను, లేకపోతే నాకు బలహీనంగా ఉందను, లేకపోతే నాకు కాలు పని చేయట్లేదను, లేకపోతే నాకు ఆ ఊరు వెళ్ళే పని ఉందను, లేకపోతే నాకు ఈ పని ఉందను, మనం సమయాన్ని కాపాడుకోకూడదు. ఏం చేయాలంట? విసుగుగా నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆ మనకు తగిన రీతిగా నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియమైన సహోదరు చూడండి,
అన్నాని గొప్ప చేశాడండి దేవుడు. దావీదుని గొప్ప చేశాడండి దేవుడు. యెహోషువని గొప్ప చేశాడు దేవుడు. మోషేని గొప్ప చేశాడు దేవుడు. ఏంటండి, ఎంతో మంది భక్తులను గొప్ప చేశాడు. ఎందుకంటే వారు ఏం చేశారంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ దేవుని అందే, ఎల్లప్పుడు అయ్యా ఇదిగో ఈ ప్రాంతం వెళ్ళాలనుకుని ఏం చేయమంటావు. ఒక భక్తుడు అంట వేరే ప్రదేశానికి వెళ్ళాలన్నా కానీ ప్రార్థన చేసేవాడు అంట. దేవుడి చిత్తం లేని వెళ్ళేవాడు కాదంట. అయ్యా ఇదిగో అలా నూరు వెళ్తున్నాను అనుకున్నా, వెళ్ళమంటావా. 3 రోజులు చేసేవాడు అంట, 4 రోజులు చేసేవాడు అంట. అప్పటికి సమాధానం వచ్చి వెళ్ళంటేనే వెళ్ళేవాడు అంట. ఒక రోజు అంట క్రాప్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అంట. వెళ్తా అయ్యా క్రాప్ చేయించుకోవడానికి వెళ్ళమంటామని ప్రార్థన చేస్తే, ఇప్పుడు కాదు తర్వాతే అన్నాడు. ఒక నెల రోజుల తర్వాత ఈ రోజు నువ్వు క్రాప్కి వెళ్ళానంటే, క్రాప్ చేయడానికి అక్కడికి వెళ్తే అక్కడ కత్తిరేస్తున్నటువంటి వ్యక్తికి నేను స్వార్థ ప్రకటిస్తే ఆ వ్యక్తి మారాడు. ఏనండి, ప్రతిదీ ప్రార్థన చేశాను కదా, అయ్యా ఏం చేయమంటావు, నన్ను ఎలా జీవించమంటావు, రేపు ఏం జరుగుతుంది, ఈ దినం ఏం చేయమంటావు, అలా ప్రార్థన చేస్తున్నామండి. నాలో ఏ సాధన ఉంది, నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ చెడుతనం ఉంది, ఇగో రేపు ఇదిగో నేను అభివృద్ధి పరచబడతలేదంటే కారణం ఏంది, ఇగో నాకు ఆత్మ రాలేదంటే కారణం ఏంది, నాకు బలహీనత ఉందంటే కారణం ఏంది, ఇదిగో నాలో డబ్బు వస్తుందంటే నాకు కారణం ఏంది, నాలో కోపం వస్తుందంటే నాకు కారణం ఏంది, నేను ఎదురు తిరుగుతున్నానంటే కారణం ఏంది, నేను చెడుగా ఉన్నానంటే కారణం ఏంది, నేను త్రాగుడు మారలేకపోతున్నానంటే కారణం ఏంది, అయ్యా నేను వ్యభిచారుకున్నానంటే కారణం ఏంది, అయ్యా ఏదో నాకు చెప్పయ్యా నేను సరి చేసుకుంటాను అని ప్రార్థన చేస్తున్నామండి. నా బిడ్డ నా మాట వింటదంటే కారణం ఏంటి, ప్రార్థన చేస్తున్నామండి. మనం ప్రతిదీ ప్రార్థన చేయాలండి. ఇంతవరకు రాజులంట మన దేశానికి యుద్ధానికి పోవాలంటే ఏం చేసేవాళ్ళంట, యుద్ధానికి ఆ దేశాన్ని నాకు అప్పగిస్తావా అని అడిగేవాళ్ళ. దేవుడు అప్పగిస్తానంటేనే మరి మనలో ప్రార్థన లేదు. ప్రేమైన సభ సొంత పనులు, సొంత ఆలోచన, సొంత క్రియలు, సొంత విధానం కానీ ప్రార్థన చేద్దామనే ఆలోచన ఉందా. ఇసుకగా నిత్యం ప్రార్థన చేయాలండి. మనం మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయాలి, చూసేటప్పుడు ప్రార్థన చేయాలి, ప్రయాణాల్లో ప్రార్థన చేసుకోవాలి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏంటండి, పనిచేసి వస్తున్నాం మీకు సోయి లేకుండా తర్వాత ప్రార్థన అనేది మనలో లేదు. ప్రేమైన సభ పొద్దున పూట అయితే అసలు నిద్రపోవడం లేచేది లేదు, సాయంత్రం పూట అయితే వంక, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా కష్టపడ్డామయ్యా ఇంకేం ప్రార్థన చేస్తాం అని. చూడండి, ప్రార్థనకు దూరం అవ్వకూడదండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన సహోదరులు. అందుకని స్పష్టంగా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, విసుకకు నువ్వు నిత్యము ఏం చేయాలన్నా ప్రార్థన చేయాలి. ప్రేమైన సహోదరులు, ఎప్పటికైనా కానీ నీ సమయాన్ని వృధా పరుస్తుంటే దాన్ని విడిచిపెట్టి ప్రార్థనకు అప్పగించు. దేవునికి అప్పగిస్తే నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడింది, నువ్వు దేవుల్లో ఎదగలుగుతావు, ఇంకా ఆత్మానుసారంగా జీవించగలుగుతావు. కాబట్టి ఎప్పటికైనా కానీ సత్యాన్ని తెలుసుకొని దేవుడి సన్నిధిలో మోకరించి నీకు ఏ శ్రమ ఉన్నా ప్రార్థన చేస్తే అసాధ్యమైనది కూడా సాధ్యం చేయగలిగిన శక్తి మన తండ్రి అయిన దేవుడికి ఉంది. కాబట్టి అటు రీతిగా ప్రార్థన చేస్తూ నీ కుటుంబాన్ని నిన్ను ప్రార్థనాత్మ కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి. ప్రతి ఒక్కరు తలంచుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటివరకు నాయన పాటల్లో వాక్యంలో తోడుగున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డ నాయన కొన్ని మాటలు నిండుగా మరి హృదయంలో ముద్రించండి, నీరు కట్టి ఫలించే భాగ్యాలు దయచేయండి. స్పష్టంగా మీరు చూద్దారు తండ్రి. విసుగుతూ నిత్యం ప్రార్థన చేయమని అన్న నాయన చేసిన ప్రార్థన బట్టి నాయన తనైనా గొప్పగా చేసిన తండ్రి. నాకు మొరబెట్టము, నేను నీకు ఉత్తరం తండ్రి. మేము నాయన సమయాన్ని వృధాపరుచుకొని, అయా బలాన్ని వృధాపరుచుకొని, వ్యర్థమైన కాలక్షేపాలతో, అయా ముసలమ్మ ముచ్చట్లతో, అయా నాయన సమయం మొత్తం వృధాపరిచిన ఆయన ప్రార్థనకు దూరం ఉన్నాను తండ్రి. అయా ప్రార్థన చేయలేకపోతున్నాం, సోమరులు ఉంటున్నాం,
నిద్రపోతాం కలిగినటువంటి వారు మన దయతో మమ్మల్ని క్షమించి ఏదైనా నుంచి ప్రార్థనాత్మ మమ్మల్ని దయచేయండి అయ్యా. మాకున్న ప్రతిదీ నేను అడగడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన అడుగుము నాయన ప్రవేశిస్తానన్నా తండ్రి, వెదకం దొరికిన తట్టు వారికి తీయబడి అన్నట్టుగా నాయన ప్రతిదీ అయ్యా నాయన సొలొమోను అడిగినప్పుడు అక్కడ జ్ఞానం ఇచ్చు అయ్యా నాయన. దావీదు అడిగినప్పుడు నాయన ప్రభా తనకు నాయన సమస్తాన్ని ఇచ్చు అయ్యా. హన్న అడిగినప్పుడు ఆయన తన కుమారుని ఇచ్చు తండ్రి. కాబట్టి ప్రార్థిస్తే ఆయన ఏదైనా కానీ ఇవ్వగలిగే శక్తి నీకుంది. కానీ అయ్యా ప్రార్థించే విధానం మాలో తండ్రి దయతో క్షమించి ఏదైనా నుంచి నాయన ప్రార్థన కలిగి ప్రార్థన జీవితం కలిగి అయ్యా కుటుంబంలో కూడా ప్రార్థనాత్మ కలిగి జీవించే కృపను ప్రభావం మాకు దయచేయమని అయ్యా నాయన. ఇక్కడ కూడి బిడ్డలు దీవించండి, సంఘ బిడ్డలు దీవించండి అయ్యా నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి. ఎంతోమంది బలహీన బిడ్డలు తండ్రి ఆరోగ్యాలు దయచేయండి. వ్యాపారాలు నేను చేస్తున్న వీళ్ళకి నేను వ్యాపార విషయంలో తోడుగా ఉన్నాను. పంట పొలాలు వేసిన వీళ్ళకి నేను పంటల విషయంలో సమృద్ధిని కలిగి గృహాలు నిర్మిస్తున్న వీళ్ళకి నేను నిర్మాణ విషయాల్లో తోడుగా ఉండండి అయ్యా నాయన. ప్రభా డ్రైవింగ్ చేసిన వీళ్ళకి నేను రాకపోకల విషయంలో క్షేమాన్ని కలిగజేయండి. ఎంతోమంది ప్రార్థించమని అడిగిన వీళ్ళని తండ్రి వారి ప్రార్థన ఆలకించండి. ఆత్మీయ తల్లిదండ్రులు దీవించండి, సంఘ బిడ్డలు ఆయన దీవించండి ఆయన. సేవకులు ఆయన దీవించండి తండ్రి. సేవ చేస్తుండగా నాయన బిడ్డలకు నేను తోడుగా ఉండండి. ఆత్మ దయచిన ఆత్మకార్యం జరిగించండి అయ్యా నాయన. ఎంతోమంది నాయన వారి యొక్క సమస్య నిమిత్తం అయ్యా కుటుంబ శోధన నిమిత్తం భార్యాభర్తల మధ్య సమాధానం లేక, బిడ్డల మధ్య సమాధానం లేక, వ్యభిచారాలను బట్టి అయ్యా అనుమానాలు బట్టి అయ్యా దొంగతనాలు బట్టి క్రోధాలను బట్టి అయ్యా నాయన శోధనలు బట్టి ఎన్నో కుటుంబాలను ఆయన చిన్న బిన్నవతిని తండ్రి అట్టి కుటుంబాలను ఆయన అంటే గట్టబడతాను సహాయం దయచేయండి అయ్యా నాయన. ఎంతోమంది యవనస్తులను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డలకు నేను తోడుగా ఉండండి. ఆరోగ్యం దయచేయండి. వివాహ విషయం అయ్యా నాయన. ప్రభా ఉద్యోగ విషయంలో అయ్యా ఎగ్జామ్ రాస్తుండగా నాయన మంచి మార్కులు పొందడానికి వీళ్ళ సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఆటంకాలు లేకుండా ప్రభు చూపించిన ఆయన సహాయం దయచేయండి అయ్యా నాయన. ఎంతోమంది యవనస్తులు ఆయన త్రాగును బట్టి జారు కార్యాలను బట్టి అయ్యా నాయన యవన వయసులో నాయన మరణిస్తున్నారు తండ్రి. స్త్రీ పురుషులు నాయన మరణిస్తున్న వీళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి మరణం నాయన దేవుడికి నాయన ఎంతో నాయన ప్రభా అయ్యా నాయన ప్రభా మేలు కాదు కాబట్టి అయ్యా ఒక దుష్టుడు నాయన మరణించడం వల్ల నాకు ఎంత మాత్రం ఉపయోగం తండ్రి. కాబట్టి పాపలో జీవిస్తున్న వెళ్ళాయన అటు ఎవరొస్తున్న మీద నీ కాడి పంపి ఆయన స్వార్థనైనా వారి యొక్క హృదయాల్లో ముద్రించి పాప నుంచి ఆయన విడిపించి నీ సన్నిధికి నడిపించండి. సేనాదయం పెట్టిన వ్యక్తిని ఏ విధంగా విడిపించావు ఆయన స్వార్థ కొరకు వాడుకోవడం అటు రీతికి నేను ఎవరొస్తున్నాయని నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించి ప్రభు చూపించి సహాయం దయచేయండి. ఇరుగు పొరుగు ఆయన దీవించండి. రక్త సంబంధం దీపించండి నేను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. అల్పనే దాసులను దాసురాను కుమార్ తల్లిని సహోదరుని సమస్తాన్ని దీవించండి ఆయన. మా జ్ఞానం దయచేయండి. ఎవరి వయసులో ఎక్కడ తొట్టులకు నమ్మకంగా నీ పరిశీలన చేయడానికి సహాయం దయచేయండి. ఆత్మ దయచేయండి, ఆత్మకార్యాలు జరిగించండి ఆయన. మందిర నిర్మాణ విషయంలో గృహ విషయంలో సమస్త విషయాలు తోడుగా ఉండి ఆత్మానుసారంగా సరిధిలో నేర్చుకుని ఆత్మ గట్టి ఆత్మీయ తండ్రిగా ఉండడానికి చూపించమని ఆది నుంచి అందరికి తోడుగా ఉంది నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అతిశ్రేష్టమైన నజరేయుని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగిస్తున్నాను తండ్రి. ఆమె. పరలోక మందుని మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోక మందు నెరవేర్చబడినట్లు భూలోక మందు నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారం దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. మమ్మ శోధనలో ప్రవేశించండి, రక్షించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపాధికులు సంపూర్ణ నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇక్కడ కొన్ని ప్రజలకి సకల పరిశుద్ధులకి సేవకులకి రక్త సంబంధికులకి బలహీన బిడ్డలకి నడిపిన నా కుటుంబానికి ఎవరైతే ప్రార్థన పద బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు.